రెడ్ కంచె గచ్చిబౌలి భూములలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చెట్ల నరికివేతలను సమర్థించుకోవద్దంటూ కూడా చెప్పింది. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రశ్నించింది. చెట్టు నరికివేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని జస్టిస్ గవాయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు పొదలు తొలగించామని మను సింఘ్వి తెలిపారు. కంచుగచ్చిబౌలిలో ఏడాది నుంచి పనులు జరుగుతున్నాయని, ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోలేదని మను సింఘ్వి వాదనలు వినిపించారు. కంచుగచ్చిబౌలికి వన్యప్రాణులు హెచ్సియు నుంచి వెళ్లాయని, అక్కడ సహజ సిద్ధంగా అడవి ఏర్పడలేదని అన్నారు. ఆ భూములు ఖాళీగా ఉండడం వల్లే చెట్లు పెరిగాయన్నారు. అయితే మను సింఘ్వి వాదనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 100 ఎకరాలు కొట్టేశాకే వన్యప్రాణులు ప్రమాదంలో పడ్డాయని సుప్రీం ధర్మాసనం చెప్పింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సీఎస్ దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టత లేదన్నారు. తాము పర్యావరణ పరిరక్షణకే ఉన్నామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఎందుకు హరిబరిగా చెట్లు నరికేశారని వాదించారు. 100 ఎకరాలు నరికివేయడం వల్ల వన్యప్రాణులు జనావాసంలోకి వస్తున్నాయని అన్నారు. జనావాసంలో తిరిగే శునకాలు ఆ భూముల్లోకి వెళ్తున్నాయని, వన్యప్రాణుల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని పిటిషనర్ వాదించారు. కంచగచ్చిబౌలి భూములలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చెట్ల నరికివేతలను సమర్థించుకోవద్దంటూ చెప్పింది. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రశ్నించింది. చెట్లు కొట్టివేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని జస్టిస్ గవాయ్ అన్నారు. రైట్, మనతో పాటు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ ఉపేంద్ర గారు ఉన్నారు. నమస్తే అండి ఉపేంద్ర గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఉపేంద్ర గారు, ఈ హెచ్సియు భూములు ఏదైతే 400 ఎకరాల భూమికి సంబంధించి వాదనలు అయితే మనం చూస్తే, ఈరోజు హైకోర్టులో వాదనలకు సంబంధించి ఏ విధంగా చూడొచ్చంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి? ఇప్పుడు అదే అండి, వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేస్తున్నట్టు కనపడతా ఉన్నది ఆడ వాతావరణం అంతా కూడా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు అందరూ కూడా వాళ్ళు ఏదైతే ఆర్గ్యుమెంట్ చెప్పారో ఆ రోజు, ఇవన్నీ కూడా రాత్రికి రాత్రే పోవడము, ప్రభుత్వం మా చేతిలో ఉన్నది కాబట్టి చట్టాన్ని మరి చేతిలోకి తీసుకొని ఆ రకంగా బుల్డోజర్లు పెట్టి ఎందుకు పోయినారు అని అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇంటురా, పర్యావరణ పరిరక్షణ చేయాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉన్నది, ముఖ్యంగా కోర్టుల మీద ఉన్నది. ఈ ఆఫీసర్స్ ఎందుకు పోయిర్రు, పర్మిషన్స్ ఉన్నాయా ఏమన్నా? అది ప్రైవేట్ ల్యాండ్ అయినా కూడా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూడా, అడవి భూములు అయినా కూడా, అవన్నీ చెట్లను తీయాలనేప్పుడు గవర్నమెంట్ యొక్క పర్మిషన్, కన్సర్న్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ ఉండాలి అక్కడ. కాబట్టి వీళ్ళు ఈ పద్ధతులన్నీ చూస్తుంటే ఏంటంటే వాళ్ళు సొంతంగా ఇష్టం వచ్చినట్టు చేసినట్టు కనపడతా ఉన్నది. అందుకే ఇలా వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా చాలా సీరియస్ అయింది. ఏంటి అంటే, మీరు ఇట్లనే ఇదే రకంగా పోయి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం అవసరం అనుకుంటే అక్కడ తాత్కాలిక జైలు కూడా ఏర్పాటు చేసి ఆఫీసర్లను కూడా జైల్లో పెడతా అని చెప్పి ఆ కోర్టే అక్కడ మా రకంగా వాళ్ళు
వ్యాఖ్యానం చేసిరంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేను ఏమంటున్నా, గవర్నమెంట్ ఎప్పుడు కూడా అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, లేకపోతే పక్షులు ఉన్నాయి, లేకపోతే కొంచెం దానికి సంబంధించినటువంటి ఫారెస్ట్ ఆ భూములు ఎవరి ఏంది అనే విషయాన్ని పక్కకు పెడితే అక్కడ కొంత ఆ పర్యావరణానికి సంబంధించినటువంటి మనకి ఇదంతా ఉన్నది. కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటది. కాబట్టి నువ్వు అదంతా ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్లు పెడతా, తీసేస్తా, అక్కడ ఉన్న ప్రాణులను చంపేస్తా, పక్షులు ఆగమైపోతున్నాయి, అక్కడ లేకున్నది, ఇదంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. వన్యప్రాణులు అవి వచ్చాయి తప్ప ఈ భూమిని వాడుకలో లేదు కాబట్టి ఈ విధంగా వాటంతట అవే చెట్లు ఈ విధంగా వృక్షాల కింద మారిపోయాయి తప్ప అని చెప్పి వాదన వినిపించినట్టు తెలుస్తోంది సింఘ్వి. అది ఏదన్నా కానండి, మినిమం అక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ అయినా కూడా చట్టం ఏం చెప్తున్నది? ప్రైవేట్ ల్యాండ్లు ఇప్పుడు మన ఇంటి ముందులో ఒక చెట్టు ఉంటేనే, బజార్లో ఇంటి ముందులో ఒక అపార్ట్మెంట్ లో చెట్టు ఉంటేనే, ఆ చెట్టు ఒక కొమ్మ నరిగితేనే పెద్దగా వీళ్ళు రెస్పాండ్ అవుతారు మున్సిపాలిటీ వాళ్ళు, అంటే గవర్నమెంట్. అంటే ప్రైవేట్ వ్యక్తులు మన ఇళ్లలో ఏమైనా భూమిలో, ప్రైవేట్ భూమిలో తాడి చెట్లు ఉన్నా, లేకపోతే ఇంకా వేరే చెట్లు ఏమైనా ఉన్నా కూడా అది తీసేస్తే పెద్ద లొల్లి చేసి పంచాయతీ అంటే వాళ్ళ మీద కేసులు పెట్టి రకరకాలుగా నోటీసులు ఇచ్చి పిలిచే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కానీ మరి ఇంత పెద్ద భూమిలో అన్ని పెద్ద చెట్లు, అక్కడ ప్రాణులు ఇవన్నీ ఉన్నప్పుడు మరి వాళ్ళు అంతా అది ధ్వంసం చేయడానికి తీసుకుపోయి యుద్ధం లాగా ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపించిందండి. మనం అంతా టీవీలలో అక్కడిక్కడ చూసాం, ఆ యుద్ధం జరిగింది, ఈ యుద్ధం జరిగిందని చెప్పి. కానీ మరి ఈ రకంగా బుల్డోజర్లు ఏంటంటే బుల్డోజర్లు రాత్రికి రాత్రి సెలవులు చూసుకొని పోవాల్సిన అవసరం ఏముంటది అంటున్నా నేను. సిఎస్ అఫిడవిట్ అడిగారు కదా సార్ ఉపేంద్ర గారు, ఆ సిఎస్ అఫిడవిట్ కూడా సరిగా లేదు దాంట్లో ఏమి అని చెప్పేసి కూడా నేను ఏమంటున్నా, ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల తప్పులు చేయాల్సి వస్తుంది. అది ప్రభుత్వమైనా ప్రైవేట్ వ్యక్తులైనా సరే. వాళ్ళు నిజంగానే ఇప్పుడు ఆ భూముల్ని ఎక్కడో తాకట్టు పెట్టిరని చెప్పేసి అంటున్నారు. మరి అక్కడ నీకు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే లింక్ డాక్యుమెంట్ కానీ, లేకపోతే పొజిషన్ కానీ, లేకపోతే డిక్లరేషన్ ఆఫ్ ప్రాపర్టీ, ఇది గవర్నమెంట్ అని, ఇవన్నీ పంచాయతీలు ఉన్నాయని అంటారు, సుప్రీంకోర్టులు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న తర్వాత మీరు అట్లా పోవడం కరెక్ట్ కాదు కదా అంటున్నా నేను. కాబట్టి సుప్రీంకోర్టు ఈ స్థాయికి వచ్చింది. ఈ రకంగా వ్యాఖ్యానం చేసి చీఫ్ సెక్రటరీని జైల్లో పెడతా, ఒకవేళ నిజంగానే మేము జైల్లో పెట్టాల్సి వస్తే ఎంతమందిని జైల్లో పెడతామో, ఎంతమందిని జైలు పెట్టాల్సి వస్తుందో అనే పరిస్థితి కూడా ఒక సుప్రీంకోర్టు, ఈ రాష్ట్ర దేశానికే ఉన్నత న్యాయస్థానం అండి. అట్లాంటి సుప్రీంకోర్టు జడ్జిలే తప్పు పడుతున్నారంటే ఈ ప్రభుత్వం ఆలోచించాలి కదండి. ఇది ఏం పద్ధతులు, ఇది ఏం వ్యవహారము? ఇప్పటికే ఉపేంద్ర గారు మనం హైకోర్టులో కూడా ఈ కేసు సంబంధించి చూసాం. ఏదైతే హెచ్సియు ల్యాండ్ కి సంబంధించి కంచు గచ్చిబౌలి 400 ఎకరాల భూమికి సంబంధించి ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. అటు బీజేపీ నాయకులు మాట్లాడడం, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం, పర్యావరణవేత్తలు మాట్లాడడం, విద్యార్థి సంఘాల నాయకులు వీరందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, మాట్లాడారు. హెచ్సియు ల్యాండ్ కి సంబంధించి అక్కడ చెట్లు నరికివేయద్దంటూ కూడా మాట్లాడారు. ఇప్పుడు సుప్రీమే సీరియస్ అయిన తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చు గవర్నమెంట్? ఇప్పుడు నెల రోజులు వాయిదా పెట్టారు కదండి మళ్ళీ కేసుని. ఆ లోపు వాళ్ళు ఏం అడిగారు, వీళ్ళు ఏం చెప్తారో మనం అది ఆ కోర్టులో జరుగుతున్న మ్యాటర్ కాబట్టి చూడాల్సి వస్తుంది మనం. వీళ్ళు అఫిడవిట్ వేసిరు, అఫిడవిట్ లో ఏం చెప్పినారు, అది నిజంగా ఈ రకమైనటువంటి వీళ్ళు దుందుడుకు ప్రభుత్వం ఏదైతే దుందుడుకు చర్యలతోటి ముందుకు పోయిందో అది పర్యావరణానికి ఎఫెక్ట్ అయింది, జంతుజాలాలకు ఎఫెక్ట్ అయింది, పక్షులకు ఎఫెక్ట్ అయింది. చుట్టుపక్కల అంటే ప్రజలందరూ కూడా, పర్యావరణ ప్రేమికులు, అడవి ప్రేమికులు అందరూ కూడా బాధపడ్డారండి ప్రభుత్వం యొక్క ఈ చర్యల వల్ల. ప్రజలే కాదు, హైకోర్టు తప్పు పట్టింది. హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ వాళ్ళు ఎన్ని రకాల ఇల్లీగల్ గా ఎన్క్రోచ్మెంట్ కానీ, అప్రోచింగ్ వాళ్ళ విధానం కానీ ఇవన్నీ ఉన్న తర్వాతనే కదా మేడం వాళ్ళ సుప్రీంకోర్టు జడ్జి ఒక కామెంట్ చేసిందంటే దాన్ని మనము ఇక దాని గురించి మనం పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కూడా కమిటీని వేశారు కదా, కమిటీ రిపోర్ట్ కూడా వేసింది. అపెక్స్ కమిటీ ఇక్కడికి వచ్చింది, అపెక్స్ కమిటీ ఇక్కడ తిరిగింది. అక్కడ దానికి విద్యార్థులు, పర్యావరణ లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పర్యావరణవేత్తలు అనేక రకాలుగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు పోయి అక్కడ సుప్రీంకోర్టుకి అక్కడ వాళ్ళు నివేదించడం జరిగినది. ఆ తర్వాతనే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నది. మేము ఏమంటున్నామంటే ఏది ఏమైనా కూడా గవర్నమెంట్, సుప్రీంకోర్టు, హైకోర్టు కానీ, వీళ్ళంతా డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళు ఇప్పుడు వచ్చిన అపెక్స్ కమిటీ కానీ ప్రతి విషయాన్ని కూలంకుషంగా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత అక్కడ లీగల్ ప్రాసెస్ ఏంటి, అక్కడ లా ఏం చెప్తున్నది, దాన్ని ఏ రకంగా వైలేట్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా పోవడానికి అంత ఆవశ్యకత ఏంటి, అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు, దీంట్లో ఏం మతలబు ఉన్నది. రాత్రికి రాత్రి 2 రోజులు సెలవులు తీసుకొని అది ఎవరు అడిగినా చెప్తారండి ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్. ఒకవేళ మీకు ఉంటే మీరు
అక్కడ విద్యార్థులు కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రొఫెసర్లు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మన కన్సర్న్ డిపార్ట్మెంట్ మన యూనివర్సిటీకి సంబంధించిన అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పిలిచి మాట్లాడి చెప్పి చేయొచ్చు కదండి. మరి ఇట్లా చేసిరంటే అర్థమైంది వాళ్ళే ఇల్లీగల్ చేస్తున్నామని ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి ఏమంటున్నాం అంటే ఇలా సుప్రీంకోర్టే వ్యాఖ్యానం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద మొట్టికాయలు వేసి చీఫ్ సెక్రటరీని జైల్లో పెడతామని చెప్పే పరిస్థితులు వచ్చినాయంటే ఈ రాష్ట్రం ఏ రకంగా ఈ చట్టాలని కానీ లేకపోతే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూల్స్ ని కానీ ఏ రకంగా వైలేట్ చేస్తా ఉన్నారు, చట్టాన్ని ల్యాండ్ ఆర్డర్ని ఏ రకంగా చేతిలోకి తీసుకుంటున్నారు. అధికారం చేతిలో ఉన్నది కాబట్టి మేము ఏదైనా చేస్తామని చెప్పి ముందుకు పోతున్న విధానాలకి ఈ సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్, వాళ్ళు చేసిన కామెంట్ కానీ వాళ్ళు ఈ మట్టకాయలు కానీ దాని అర్థమైంది అంటే మీ ప్రభుత్వం అధికారం చేతిలో ఉంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ఇక్కడ కోర్టులు ఉన్నాయి, ఇక్కడ ధర్మాసనం ఉన్నది, ఇక్కడ జడ్జిలు కూడా వాళ్ళు ఏమన్నారంటే మాది బాధ్యత ఇక్కడ పర్యావరణాన్ని కాపాడటం కానీ చెట్లను కాపాడటం కానీ, అది ప్రైవేట్ భూమి గవర్నమెంట్ భూమి అది ఏ భూమి అయినా కావచ్చు, అంత పెద్ద చెట్లు అక్కడ జంతుజాలాలు ఇవన్నీ పక్షులు దీని అంతా సంబంధించినటువంటి ఉన్నది కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత మేము ప్రజల యొక్క సేవకులం, మేము జడ్జిలైనంత మాత్రాన మేము ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఈ ల్యాండ్ ఆర్డర్ ని మేము మరి సుప్రీం సీరియస్ అయిన తర్వాత మరి రాష్ట్ర సర్కార్ ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు అది. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, మొత్తానికైతే సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పొచ్చు రాష్ట్ర సర్కార్కి. కంచగచ్చబౌలి 400 ఎకరాల భూమికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ దీనికి సంబంధించి కొనసాగిద్దాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి కంచగచ్చబౌలి 400 ఎకరాల భూమికి సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. ఏ విధంగా మీరు 400 ఎకరాల భూమికి సంబంధించి అసలు చెట్లను ఎట్లా నరికివేశారు, నరికివేయడానికి ముందు పర్మిషన్ తీసుకున్నారా, హరిబరిగా ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నారు, పర్యావరణవేత్తలకు సంబంధించి కానీ ఒక కమిటీని ఎఫెక్ట్స్ కమిటీని కూడా పంపించింది కదా, నివేదిక తీసుకెళ్లారు. అదేవిధంగా సీఎస్ ఇచ్చినటువంటి అఫిడవిట్ కూడా దాంట్లో సరిగా లేదన్న వాదనలు కూడా వినిపించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సీఎస్ను కూడా జైల్లో పెడితే ఈ విధంగా హాట్ కామెంట్స్ అయితే చేసింది సుప్రీం ధర్మాసనం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగా ఈ కంచగచ్చబౌలి ల్యాండ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి రాజకీయ కోణం టర్న్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఈ మధ్య కాలంలో గత 2-3 రోజుల నుంచి కూడా ఆ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అవి కూడా చూస్తున్నాం. అయితే సుప్రీం ఇదే భూములకు సంబంధించి వన్యప్రాణుల గురించి మాట్లాడారు, చెట్లను నరికివేయడం గురించి మాట్లాడారు, ఏ విధంగా చేస్తారని చెప్పి ఒక విధంగా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఆశ ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక లీగల్ హర్డిల్ గానే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అనేక విషయాలకు సంబంధించి ఒకవైపు గత 400 ఎకరాలకు సంబంధించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తమ అనుకూలంగా రిస్టోర్ చేసుకొని తమ ఒకవైపు కంచె వేసి దాన్ని అనుకూలంగా చేసుకోవాల్సిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించింది అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం ఉన్న ప్రధాన సవాలు. ఇటు దీనికి సంబంధించి పర్యావరణవేత్తలు అటు హెచ్యు విద్యార్థులు కూడా చేస్తున్న లీగల్ ఫైట్ లో సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ ధర్మాసనం దాన్ని స్వయంగా సుమోటోగా తీసుకొని విచారించడం, దానికి సంబంధించి ఒకవైపు ప్రత్యేకంగా అమికస్ క్యూరీని నియమించడం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన నివేదిక అడగడంతో కూడా పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఈ విషయంలో అక్కడ జరిగినటువంటి పర్యావరణ విధ్వంసం సంబంధించి కొంత సీరియస్ గానే ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. 1996 సుప్రీంకోర్టు తీర్పు నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. అక్కడ దాదాపుగా 100 ఎకరాల్లో మొత్తం పర్యావరణ విధ్వంసం చేసి చెట్లు నరికివేసింది అనేది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఎంపవర్మెంట్ కమిటీ కూడా ఇప్పుడు దాన్ని గుర్తించి అక్కడ నివేదించడం తెలుస్తుంది. దాదాపుగా ఈ ప్రభుత్వం కూడా 10,000 కోట్లకి భూమును తాకట్టు పెట్టి లోన్ తీసుకొచ్చుకున్న విషయాన్ని కూడా మాకు సంబంధం లేదు. మేము అక్కడ కేవలం అక్కడ ఉన్నటువంటి పర్యావరణ నిబంధనలు ఏ విధంగా ప్రభుత్వం ఉల్లంఘించిందో వాటిని మాత్రమే చూస్తామని చెప్పేసి జస్టిస్ బిఆర్ గవై చెప్పిన విషయం మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎంత సీరియస్ ఓటోతో ముందుకు వెళ్తుందో అర్థమవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ ఒకవైపు అభిషేక్ సింగ్ మన్వి, ఒకవైపు ఇక్కడ పర్యావరణం సంబంధించిన అనుమతులు తీసుకున్నారు, వాల్టా చట్టం నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లారు. అక్కడ జరిగినటువంటి విషయం సంబంధించి ఒక 20 సంవత్సరాలుగా భూమి ఖాళీగా ఉంది కాబట్టే ఇంత పిచ్చి మొక్కలాగా మొక్కలు పెంచి కొంత చెట్లుగా మారినాయి. వాటికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఇలాంటి ప్రభుత్వం ఒకవైపు నియమాలకు అనుగుణంగా ముందుకెళ్ళిందని చెప్పినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఎక్కడ వారు సమర్థించలేదు. గతంలో ఇలాంటి విషయంలో ప్రైవేట్ భూమి అయినా ప్రభుత్వ భూమి అయినా అక్కడ జరిగినటువంటి పర్యావరణ విధ్వంసమే మాకు ముఖ్యం. సంబంధించిన విషయంలో ఏ విధంగా రిస్టోర్ చేస్తారు, ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించినటువంటి సిఎస్ తో పాటు మిగతా అధికార యంత్రాంగం పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనే విషయం ఆలోచిస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన విషయమే ఇప్పుడు కొంత సీరియస్ గా కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టు నుంచి ఏదైనా ఒక డైరెక్షన్ వస్తే ముందుకు వెళ్దామని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు నుంచి ఇలాంటి ఒకవైపు సీరియస్ కామెంట్స్ రావడం, సీరియస్ గా సుప్రీంకోర్టు ఉందన్న విషయంతో కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద అడ్డీలు గానే చెప్పుకోవచ్చు. 400 ఎకరాలని ప్రభుత్వం ఓపెన్ యాక్షన్ పెట్టి నిధులు సమీకరించాలని చెప్పి ప్రయత్నం చేసి రీసెంట్ గానే టీజీఐఎస్సీకి ఆ భూములు అప్పగించి అక్కడ బోర్డులు కూడా పాతింది. ఈ భూమి హెచ్సిది కాదు, తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అని చెప్పేసి కూడా బోర్డులు పాతి పెట్టింది. అక్కడనే దీనికి సంబంధించి కొంత చాలా మంది కూడా కావాలని చెప్పేసి పర్యావరణ విధ్వంసం చెప్పేసి ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని పోస్టర్స్ వీడియోస్ క్రియేట్ చేసి ప్రచారం చేశారని చెప్పేసి వారి మీద కేసులు పెడుతుంది ప్రభుత్వం, ఒకవైపు విచారణ కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ ధర్మాసనం ఒకవైపు బిఆర్ గవాయ్ దీనికి సంబంధించిన విషయంలో కొంత సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ May 15 కి దీన్ని విచారణ వాయిదా వేసినప్పటికీ కూడా ఒకవైపు అమికస్ క్యూరీ కూడా దీనికి సంబంధించిన విషయంలో స్పష్టంగా ఉన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు ముందని పెట్టినట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ విషయంలో కూడా ప్రభుత్వం చెప్తున్న విషయాలకు ఒకవైపు సుప్రీంకోర్టు కొంత అంగీకరించకపోయినప్పటికీ కూడా జరుగుతున్న విషయాన్ని ఇప్పటికే జరిగిన విధ్వంసాన్ని ఏ విధంగా రిస్టోర్ చేస్తారని చెప్పేసి ప్రశ్నించడం, మరోవైపు ఇంకా 300 ఎకరాలని ప్రభుత్వం దీన్ని మొత్తం సుప్రీంకోర్టు కనుక అనుకూలంగా తీర్పు వస్తే దాన్ని మొత్తం చదువు చేసి ఓపెన్ యాక్షన్ పెట్టి నిధులు సమీకరించుకోవాలని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఇలాంటి విచారణ అయితే వాయిదా వేసింది సుప్రీంకోర్టు మనం చూస్తున్నాం. ఈ రోజు విచారణ ఏ విధంగా జరిగింది, సుప్రీంకోర్టు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది, సీరియస్ అయింది కూడా మనం చూస్తున్నాం. అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది? 15వ తేదీన ఏ విధంగా ప్రభుత్వం సుప్రీం ముందు పెట్టే అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సిఎస్ పెట్టినటువంటి అఫిడవిట్ ను కూడా తప్పుపట్టింది, దాంట్లో ఇవి క్లారిటీగా లేవని చెప్పి సుప్రీం చెప్పింది. దీంట్లో పొలిటికల్ యాంగిల్స్ కూడా మనం మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ ఇన్వాల్వ్ అయింది, ప్రధాని మోదీ కూడా బుల్డోజర్లను పంపించే పనిలో బిజీగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కామెంట్స్ చేయడం ఇవన్నీ చూస్తున్నాం. మరి ఇవి అన్నింటినీ తిప్పి కొట్టాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పారు. మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క తదుపరి అడుగు ఎటువైపు అనుకోవచ్చు? అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు అంత సుప్రీంకోర్టు ఇంత గట్టిగా మాట్లాడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కో అడుగు ఆచితూచి వివరించే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి అఫిడవిట్ విషయంలోనే చాలా జాగ్రత్తగా ఢిల్లీకి వెళ్లి లీగల్ ఎక్స్పర్ట్స్ ముందుతో మాట్లాడి జరిగిన విషయాలు చెప్పిన తర్వాతనే ఆ అఫిడవిట్ ను ఢిల్లీలో రూపొందించి ఆ తర్వాత సుప్రీంకోర్టు సబ్మిట్ చేశారు. ఇప్పుడు ప్రైమరీగా ఇచ్చినటువంటి నివేదిక విషయంలో సుప్రీంకోర్టు ఇంత కఠినంగా వ్యవహరించడంతో, అంత గట్టిగా మాట్లాడడంతో తర్వాత ఏం చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ముందు నుంచి వెనుకకు పోయిన పరిస్థితి తయారైంది. అక్కడ జరిగిన విధ్వంసాన్ని ఒకవైపు 10ల సంఖ్యలో బుల్డోజర్లు, ఒకవైపు జేసీబీలు పెట్టి హాలిడేస్ టైంలో వీళ్ళు చేసిన విధ్వంసం పైనే సుప్రీంకోర్టుకు అనుమానం రేకెత్తిస్తుంది. వీళ్ళు ఫేర్ గా ఉంటే ఈ విధానికి ఎందుకు చేస్తారనే విషయాన్ని సుప్రీంకోర్టుకు అనుమానాలు కలిగిస్తుంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఉన్నటువంటి అనుమానాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను అఫిడవిట్ ద్వారా పూర్తిగా ఒకవైపు దాన్ని క్లారిఫై చేస్తేనే వాళ్ళు ఫర్దర్ గా ఎలాంటి డైరెక్షన్ వస్తుందని చెప్పేసి ఆధారపడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కనుక అక్కడ ఉన్నటువంటి చెట్ల విషయంలో కావచ్చు, పర్యావరణ విషయాలు కావచ్చు, అదే విధంగా కొనసాగించాలని చెప్తే మాత్రం రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామంగా మనం చూసుకోవచ్చు. ఒకవైపు ఇటు విద్యార్థులు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు, రాజకీయ పక్షాలు ఇటు భారతీయ జనతా పార్టీ, ఒకవేళ భారత రాష్ట్ర సమితి మొదటి నుంచి కూడా సంబంధించిన విషయంలో కొంత ఫైట్ చేస్తూ వస్తున్నాయి. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మొన్న అంబేద్కర్ జయంతి రోజు హర్యానాలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి తెలంగాణలో ఒకవైపు అడవులపైకి ఒక బుల్డోజర్లు, జేసీబీలు పంపి విధ్వంసం చేస్తారని చెప్పిన వ్యాఖ్యలు కూడా దేశవ్యాప్తంగా మరింత చర్చకు తావునిచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ శాంతికుమారి ఈ నెల ఎండింగ్ లో ఆమె రిటైర్ అవుతున్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ముందు కూడా చెప్పడం జరిగింది. ఒకవైపు ఆమె కేవలం ఒక కోఆర్డినేటర్ గా అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఒక జరుగుతున్నటువంటి విషయాల్లో అటవీ శాఖ కావచ్చు, టీజీఐఎస్సీ కావచ్చు, మిగతా అధికార యంత్రాంగాన్ని అందరికీ కూడా ఆమె కోఆర్డినేటర్ గా ఉన్నారన్న విషయాన్ని ఒకవైపు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి అభిషేక్ సింగ్ మన్వి ఒకవైపు సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలో ఆయన వినిపించడం జరిగింది. ఒకవైపు సుప్రీంకోర్టు కూడా సిఎస్ తో పాటు మిగతా అధికార యంత్రాంగం పైన సీరియస్ అయింది. ఇక ఒకవేళ చట్టపరంగా ఉల్లంఘనలు జరిగితే మాత్రం మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టాల్సి వస్తుంది. ఎంతమంది దీనికి ఒకవైపు బాధ్యులవుతారో అందరి విషయాలు ఆలోచిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన విషయం కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఫర్దర్ గా ఒకవైపు ఇటు అమికస్ క్యూరీ కూడా
సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ న్యూట్రల్ గా ఉన్నట్టుగా అక్కడ జరిగిన వాస్తవ పరిస్థితిని సుప్రీంకోర్టుకు నివేదించే పనిలో అమికస్ క్యూరీ ఉంటుంది. అమికస్ క్యూరీ కూడా ఇప్పటికే అక్కడ జరిగినటువంటి విషయాల్ని పూర్తి స్థాయిలో జరిగిన విధ్వంసం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని సుప్రీంకోర్టుకు నివేదించే పనిలో అమికస్ క్యూరీ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను తను చెప్పినప్పటికీ కూడా సుప్రీంకోర్టు తమ ప్రతినిధిగా అటువైపు న్యూట్రల్ గా అమికస్ క్యూరీ అనేది కూడా పూర్తిగా వాస్తవంగా జరిగిన విషయాన్ని చెప్పడం కోసం అమికస్ క్యూరీని సుప్రీంకోర్టు ఒకవైపు నియమిస్తుంటుంది. అమికస్ క్యూరీ కూడా అక్కడ ఉన్నటువంటి భూమిని ఒకవైపు తాకట్టు పెట్టడం కావచ్చు, అక్కడ జరిగినటువంటి పర్యావరణ విధ్వంసం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం హాలిడేస్ రోజుల్లో వివరించిన విషయాలు కావచ్చు, వీటన్నింటి కూడా అమికస్ క్యూరీ సుప్రీంకోర్టు నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు తమ వాదాన్ని సుప్రీంకోర్టులో ఒకవైపు లీగల్ ఎక్స్పర్ట్స్ ద్వారా పూర్తి స్థాయిగా నివేదికను సిద్ధం చేసిన తర్వాత అక్కడ పెట్టినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దాని విషయంలో ఇప్పుడు కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన విషయంలో తదుపరిగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వాదనతో ముందుకు పోతుంది, ఇప్పుడున్న విషయంలో తనను తాను సేఫ్ చేసుకోవడం కావచ్చు, జరిగిన విషయాన్ని ఫర్దర్ గా అక్కడ 100 ఎకరాల్లో మొత్తం పర్యావరణ విధ్వంసం జరిగింది, దాన్ని ఏ విధంగా వాయిదా వేసింది కదా సుప్రీంకోర్టు. మే 15వ తేదీకి విచారణ అనేది వాయిదా వేశారు. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది? అంటే పరిస్థితి ఏ విధంగా స్టాటస్ కోనే కొనసాగించాలని చెప్పింది. జరిగిన విషయం పైన కూడా ఒకవైపు సుప్రీంకోర్టు జరిగిన విషయంలో ఇప్పటికే ఒకవైపు దానికి సంబంధించి స్టే విధించి స్టాటస్ కో కొనసాగించాలి, తదుపరి విచారణ వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పింది. మొత్తానికి జరిగినటువంటి ఈ మొత్తం వాదనలో ప్రభుత్వం తరపున అభిషేక్ సింగ్ మన్వి ఒకవైపు వాదనలు వినిపించారు. ఒక సుప్రీంకోర్టు సంబంధించి అమికస్ క్యూరీ పూర్తి వివరాలు సుప్రీంకోర్టుకు అందజేసింది. దాదాపుగా 100 ఎకరాల పైన చెట్టు నరికివేయడంలో దాన్ని ఏ విధంగా ఆ వన్యప్రాణులు కావచ్చు అవన్నీ కూడా జనవాసాలకు వస్తున్నాయని చెప్పేసి కూడా పూర్తి స్థాయిగా సుప్రీంకోర్టుకు విషయం తెలియంది. ఒకవైపు ఆ వన్యప్రాణుల్ని, ఒకవైపు శునకాలు, ఒకవైపు వాటి మీద దాడులు చేసి చంపడం కాబట్టి ఇలాంటి అన్ని విషయాలు కూడా ఒకవైపు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ గ్రీన్ బెంచ్ ఏదైతే సీరియస్ గా తీసుకుంది. జస్టిస్ గవాయ్ కూడా ఈ విషయంలో కొంత యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా జరిగిన విషయాల పట్ల కొంత గట్టిగానే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్ గా అయినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మీద సుప్రీం ధర్మాసనం సీరియస్ అయింది. ఎందుకు ఒక్కసారిగా ఉన్నట్టుండి హరీబరీగా ఎందుకు చెట్టును నరికివేత అనేది చేపట్టారు? మళ్ళీ ఆ చెట్టును ఏ విధంగా పునరుద్ధరిస్తారు? డెవలప్మెంట్ చేయాలి కానీ పర్యావరణానికి హాని చేసి మాత్రం కాదు అన్నారు. ఈ విచారణ అనేది మే 15 వరకు వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకు స్టేటస్ కో ఉంటుందన్నారు. అక్కడ మొక్కలు అంటే చెట్లు నరికివేత అనేది ఆపివేయాలని చెప్పారు. సుప్రీం ధర్మాసనం అయితే సీఎస్ ఇచ్చినటువంటి అఫిడవిట్ కూడా సరిగా లేదని చెప్పింది. ఏదైనా సరే సుప్రీం ధర్మాసనం ఈ 400 ఎకరాల కంచగచ్చబౌలి భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాదనలు అయితే ఏకీభవించలేదన్నట్టు తెలుస్తోంది. కంచగచ్చబౌలి భూములలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చెట్ల నరికివేతలను సమర్థించుకోవద్దని చెప్పింది. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రశ్నించింది. చెట్లు కొట్టివేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని జస్టిస్ గవాయ్ అన్నారు. సెలవు దినాలైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం హరీబరీగా ఉన్నట్టుండి
ఆ 400 ఎకరాల్లో కూడా చదును చేసే ప్రక్రియను స్టార్ట్ చేసింది. హెచ్సియు విద్యార్థులు కూడా ఆందోళన దిగడం, అక్కడ ఒకంత ఆందోళనకర వాతావరణం, పోలీసులు కూడా పూర్తిగా అక్కడ ఉండడం మనం చూసాం. ఇప్పుడు మరి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు హెచ్సియు విద్యార్థులు? వన్యప్రాణులకు సంబంధించి కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కావచ్చు, లేదంటే అపోజిషన్ పార్టీస్ కావచ్చు, అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. రైట్ సార్, నమస్తే సునీల్. మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి హాట్గా నడుస్తున్నటువంటి ఇష్యూ ఏదైనా ఉందంటే ఈ కంచగచ్చబౌలి భూములకు సంబంధించి సుప్రీం ధర్మాసనం ఎటువంటి తీర్పిస్తుందని కూడా మనం చూసాం. సిఎస్ ఏ విధంగా అఫిడవిట్ ఇస్తారో, అఫిడవిట్లో ఏమేమి ఉంటాయని దానికి సంబంధించి కూడా సుప్రీం క్లారిటీ ఇచ్చింది. మే 15 వరకు వాయిదా వేసింది. మరి ఈ తీర్పుకు సంబంధించి హెచ్సియు విద్యార్థుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఎస్ఆశా కంచగచ్చి బౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. గతంలో సుప్రీంకోర్టు ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి కూడా టిఎస్ ని ఆదేశించింది. ఇక స్టేటస్ కో విధించింది. ఇక అదే స్టేటస్ కోను మే 15 వరకు కూడా సుప్రీంకోర్టు పొడిగించిందనే చెప్పాలి. ఇక ప్రధానంగా ఈ భూములకు సంబంధించి పర్యావరణానికి హాని కలిగించేలా అక్కడ ఉన్న చర్యలు ఉన్నాయి. 100 ఎకరాల్లో దాదాపుగా చెట్లను నరికేశారు. వన్యప్రాణులకు అక్కడి నుంచి బయటకు వెళ్లే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది అని చెప్పేసి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఒక విధంగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. పర్యావరణానికి హాని కలిగిస్తే ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు, ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తుంటే ఒక విధంగా ప్రభుత్వానికి ఇది ఎదురు దెబ్బే అని చెప్పేసి మనం చెప్పుకోక తప్పదు. ఇక హడావుడిగా అక్కడ పనులు చేయడం కావచ్చు, ఇంకా అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు హాని కలిగించే విధంగా చేపడుతున్న చర్యలన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికను కూడా ఇవ్వాలి. దానికి సంబంధించి కొంత సమయం కూడా ఇచ్చింది. వచ్చే నెల 15వ తేదీ వరకు కూడా కేసును వాయిదా వేసింది. ఇక ఆ భూములకు సంబంధించి ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు పూర్తిగా పర్యావరణానికి హానికరమైనవి, పర్యావరణానికి హాని కలిగిస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను మనం చూడొచ్చు. ఇక ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలపై కూడా విద్యార్థులు ఒక విధమైనటువంటి అభిప్రాయం ఉంది. తాము ఆ భూములు, ఆ యూనివర్సిటీ భూములు, ఆ భూములకు సంబంధించి అక్కడ పర్యావరణానికి ప్రభుత్వం హాని కలిగిస్తుంది. 100 ఎకరాల్లో చెట్లను హడావుడిగా అక్కడ నరికేశారు. రాత్రికి రాత్రే బుల్డోజర్లను తీసుకొచ్చేసి చదును చేశారు అని చెప్పేసి కూడా విద్యార్థులు ఆరోపించారు. కొద్ది రోజుల పాటు, దాదాపు 5 రోజుల పాటు యూనివర్సిటీలో ఆందోళన కూడా చేసినటువంటి సిచ్యువేషన్. ఇక ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుపై వాళ్ళు సుప్రీంకోర్టు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు విద్యార్థుల్లో హర్షం వ్యక్తం అవుతుందనే చెప్పాలి. తాము ప్రధానంగా పర్యావరణానికి హాని కలిగించే విధంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ఆ దిశగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి మాత్రమే సుప్రీంకోర్టుని ఆశ్రయించాం. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో విద్యార్థుల్లో కూడా కొంత సంతోషం వ్యక్తం అవుతుందని చెప్పాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు, జింకలు కావచ్చు, ఇతర వన్యప్రాణులన్నీ సమీపంలోని ఇళ్లలోకి వస్తున్నాయి. ఇంకా ప్రస్తుతానికి ఆ భూముల్లో ఇతర ప్రాణులు వచ్చే అవకాశం లేకుండా పోయింది అని చెప్పేసి కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూములకు సంబంధించి యూనివర్సిటీకే కట్టబెట్టాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక సుప్రీంకోర్టు మాత్రం కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడైతే చెట్లు నరికేశారో వాటికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఒక ప్లాన్ తో, ఒక ప్రణాళికతో సుప్రీంకోర్టు ముందుకు రావాలి అని చెప్పేసి కూడా ఈ రోజు గవాయి ధర్మాసనం ప్రభుత్వానికి అయితే సూచనలు చేసింది. మరి 15వ తేదీన, వచ్చే నెల 15వ తేదీన ఈ కేసు మరోసారి విచారణకు రాబోతుంది. అప్పటి వరకు యథార్థ స్థితిని కొనసాగించబోతున్నారు. ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ పహారా ఉంది, ఎవరిని కూడా అటువైపు అనుమతించట్లేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు కారణంగానే పోలీసులు కూడా అటువైపు ఎవరిని అనుమతించట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఈ భూములకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ కూడా కేంద్ర స్థాయికి వచ్చి పరిశీలించింది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించింది. పార్టీల అభిప్రాయాలను కూడా ఆ కమిటీకి, ఎంపవర్డ్ కమిటీకి అందజేశారు. ఆ నివేదికను కూడా సుప్రీంకోర్టుకు అందింది. సో ఆ నివేదిక ప్రకారమే సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఆశ, ఇది రాజకీయంగా కూడా వాదనలు వినిపించాయి కాబట్టి మరి పొలిటికల్ లీడర్స్ యొక్క కామెంట్స్ ఏంటి? అటు బీఆర్ఎస్ అయితే మనకి కేటీఆర్
ఇంకొక అడుగు ముందుకే వేశారు. ఎవరైనా భూములు కొనుగోలు చేసినా నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ తిరిగి తీసుకుంటామని చెప్పి కూడా కొన్ని స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. బీజేపీ నుంచి కూడా సేమ్ వాదనలు అయితే వినిపించాయి. మరి సుప్రీం సీరియస్ అయిన తర్వాత మిగిలిన పార్టీ నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి? ఈ కేసుకు సంబంధించి అన్ని పార్టీలు కూడా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూశాయని చెప్పాలి. ఎందుకంటే సుప్రీంకోర్టులో మొదటిసారి వాదనలు జరిగినప్పుడు సిఎస్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. పర్యావరణానికి హాని కలిగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? హైదరాబాద్ కి ఆక్సిజన్ ఇస్తున్నటువంటి యూనివర్సిటీ ల్యాండ్ లో అక్కడ ఉన్నటువంటి 100 ఎకరాల్లో చెట్లను నరికివేయడంపై కూడా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూసాం. ఇక ఈ కేసులో సిఎస్ పై కూడా చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ క్రమంలోనే ఇటు అన్ని పార్టీల్లో కూడా సుప్రీంకోర్టులో కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి ఎలాంటి తీర్పు వెలువడుతుంది, ఇంకా సుప్రీంకోర్టు ఎలాంటి కామెంట్స్ చేస్తుంది అని చెప్పేసి ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఈ రోజు సుప్రీం తీర్పుపై కూడా బీజేపీ కావచ్చు, అదే విధంగా బీఆర్ఎస్ నేతలు మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే ప్రధాని కూడా తెలంగాణలో అడవులపై బుల్డోజర్లు అడవుల్లో చెట్లను నరికేస్తున్నాయని చెప్పేసి ప్రధాని కూడా కామెంట్ చేసిన నేపథ్యంలో ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో కొంత వెనక్కి తగ్గినట్లే మనకు కనిపిస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్.